హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది 23rd మే నుంచి మనకి 26th మే వరకు కండక్ట్ అయినటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి 12 days ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ప్లాన్ అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట. ఇందులో మీకు స్మార్ట్ స్ట్రాటజీ, డైలీ షెడ్యూల్, మ్యాక్సిమం రిజల్ట్స్ అనేటువంటి దాంతో ఏపీ హైకోర్టులో మీరు పోస్టింగ్ పొందేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటిది తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇది మీరు ఆల్రెడీ బిగిన్ చేసేసి మీరు ఫైనల్ సెక్షన్ రివిజన్లో ఉన్నటువంటి వారికి, రివిజన్ సెషన్లో ఉన్నటువంటి వారికి, అలాగనే మిడ్ సెషన్లో ఉన్నటువంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట అండి. తప్పకుండా ఈ వీడియో మీరు చూసినట్లయితే కనుక మీకు హైకోర్టులో పోస్టింగ్ పొందడానికి ఈ వీడియో అనేటువంటిది కంపల్సరీగా మీకు ఎంతగానో ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇది కంపల్సరీ మస్ట్ రీడ్ టాపిక్ అనమాట అండి. తప్పనిసరిగా ఇందులో ఉన్నటువంటి ఎటువంటి స్ట్రాటజీ అనేటువంటిది మీరు ఫాలో అయినట్లయితే కనుక తప్పనిసరిగా పోస్టింగ్ అనేటువంటిది మీ సొంతం అవుతుంది అనమాట అండి. ఇంతకీ ఏముంది ఈ స్ట్రాటజీలో మనం చూసుకున్నట్లయితే కనుక, సో ఏపీ హైకోర్టుకు ఉన్నటువంటి ఈ 12 daysలో చూసుకున్నట్లయితే కనుక ప్రిపరేషన్ అనేటువంటిది లక్ష్యంగా 6 to 8 hours అనేటువంటిది మీరు చదవాలన్నమాట అండి. విత్ టేకింగ్ గ్యాప్స్ అండ్ నాప్స్ మీరు తీసుకుని దీన్ని చదవాలన్నమాట. సో జీకేకి వచ్చేసి మీరు 70% ఫోకస్, అలాగనే మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి 30% ఫోకస్ అనమాట అండి. ఎందుకంటే చాలా మంది మెంటల్ ఎబిలిటీ మీద మీరు ఫోకస్ చేసేస్తే మీకు సరిపోతుందని చెప్పేసి అంటారనమాట. కాకపోతే ఏంటంటే మెంటల్ ఎబిలిటీ ఏంటంటే ఒక చిన్న ట్రిక్ తోటి మీకు ప్రాబ్లం అనేటువంటి సాల్వ్ అయిపోతుంది. వేరేస్ మనం జీకేలో చూసుకున్నట్లయితే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేటువంటిది మనం చదువుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇది ది మోస్ట్ హైయెస్ట్ రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ కాబట్టి జీకే మీద మీరు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ టాపిక్ కూడా మీరు ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి 70% ఫోకస్ అనేటువంటి మీద దాని మీద, మిగతాది మెంటల్ ఎబిలిటీ మీద మీరు పెట్టుకోవాలి. ఎంసీక్యూస్ అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకోవాలి. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లేకపోయినట్లయితే కనుక మెంటల్ ఎబిలిటీ వైజ్గా మనం చూసినట్లయితే కనుక ఇది మీరు బ్యాంకింగ్ సెక్షన్లో చూసినట్లయితే బ్యాంకింగ్ సెక్షన్ క్వశ్చన్స్ అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే మీకు అంటే మరీ హార్డ్గా ఉంటాయని చెప్పేసి మీరు అనుకోకండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామ్ ఓరియంటేషన్లో చాలా మట్టుకు ఇస్తే చాలా టఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు, లేకపోతే చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఈజీ వేలో మీ క్వశ్చన్స్ అనేటువంటిది ఏం అవుతుంది. సో మెంటల్ ఎబిలిటీ మీరు హార్డెస్ట్ వేలో మోడరేట్ నుంచి హార్డ్ వరకు మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా సమాధానం చేయగలుగుతారనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకోకుండా డైలీ డే 1లో ఏం చదవాలో మనం చూద్దాం. రాజ్యాంగం సంబంధించినటువంటి అనమాట అండి. భారత రాజ్యాంగం సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎం, పార్లమెంట్, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. సో దీన్ని మీరు బేస్ చేసుకుని మీరు మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి. అలాగనే మీరు గుర్తుపెట్టుకోండి, దీంట్లో ప్రస్తుతం గవర్నర్ రోల్ అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇట్లా లేటెస్ట్ ట్రెండ్ బట్టి ఉన్నటువంటి వాటిలోంచి మీకు క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతాడు. అలాగనే పార్లమెంట్లో ఇటీవల అమెండ్మెంట్ పొందినటువంటి బిల్లులు ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరణ, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటిది, ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ అనేటువంటిది క్లియర్ కట్గా చూసుకోండి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో ఫస్ట్ డేలో మీకు ఒకటే ఒక చాప్టర్ వేయడం జరిగింది, అది కూడా పజిల్స్ అనమాట అండి. సో ఈ పజిల్స్ నేను మీకు ఫస్ట్ టైం ఇచ్చాను అంటే దీని నుంచి మనకు మినిమం 5 to 10 క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఫస్ట్ మీరు పజిల్స్ అనేటువంటి చదవండి అనమాట అండి. మీరు ఫ్రమ్ బేసిక్ నుంచి హార్డ్ వర్క్ ఉన్నటువంటి ప్రతి కంటెంట్ అనేటువంటిది మీరు చేయండి. తద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది అనమాట అండి. ఇది డే 1. మీరు మొత్తం ఇది చదువుకున్న తర్వాత ఫైనల్ డేలో డే క్లోజింగ్ టైంలో మీరు రివిజన్ ఏమైతే చదివారో దాన్ని రివిజన్ చేయండి. అలాగనే ఏమైనా ఎంసీక్యూస్ ఉంటే చేయండి. ఇది డైలీ మీరు చేయాల్సింది అనమాట అండి. కంపల్సరీ మస్ట్ ఇన్షూట్ చేయాల్సింది అనమాట అండి. నెక్స్ట్ డే 2 వచ్చేసి హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అనమాట అండి. మిడిల్, అదే రకం మోడరేట్ హిస్టరీ, స్వాతంత్ర ఉద్యమం, ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ సమావేశాలు, ప్రముఖ నాయకులు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రాచీన యుగం నుంచి మధ్య యుగం చూసుకున్నట్లయితే కనుక మనకి తక్కువ క్వశ్చన్స్ అనేటువంటిది వస్తాయి. సో వీటిని మీరు బిట్స్ రూపంలో చదువుకోండి. అలాగనే మెయిన్గా చూసుకున్నట్లయితే కనుక మోడర్న్ హిస్టరీ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఇందులో మరి ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గాంధీ యుగం అనమాట, గాంధీ ఎరా అంటారు కదండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి మన క్వశ్చన్స్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకుని స్వాతంత్ర ఉద్యమం,
నెక్స్ట్ ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ సమావేశాలు, ప్రముఖ నాయకులు అనేటువంటి చూసుకోండి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా మీరు బేసిక్ నుంచి హార్డ్ వరకు మీరు ప్రిపేర్ అవ్వండి. సో దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కానీ, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నుంచి కానీ ప్రిపేర్ అయినట్లయితే కనుక మీకు సరిపోతుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి డే 3 భారత భూగోళ శాస్త్రం సంబంధించినటువంటి నదులు, పర్వతాలు, జాతీయ పార్కులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూగోళం, వాతావరణం. దీంతో పాటుగా మీరు చూసినట్లయితే కనుక డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటిది చదవండి అనమాట. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ డ్యాన్స్ అనేటువంటిది, ఫోక్ డ్యాన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఉన్నాయి అనేటువంటిది. దాంతో పాటుగానే ఆ డ్యాన్స్ ఫామ్ సంబంధించినటువంటి ఆ కళలకు సంబంధించిన, లేకపోతే ఆ నాట్యాలకు సంబంధించినటువంటి, ఆ డ్యాన్స్ ఫామ్ సంబంధించినటువంటి ఒక ఫేమస్ పర్సన్ ఉంటారనమాట. సో వారిని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డే 3లోకి వచ్చేసరికి డైరెక్షన్ సెన్స్ టెస్ట్, క్లాక్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఫైనల్ తెలుసు కదండి, ఫైనల్ డే వచ్చేసి మీరు అంటే డే ఎండ్ అయ్యేటప్పుడు మీరు రివిజన్ అండ్ ఎంసీక్యూస్, ఇది కంపల్సరీ అనమాట అండి. వీడియోలో మీకు చెప్పకపోయినా కానీ ఇది కంపల్సరీ అనమాట. నెక్స్ట్ డే 4లో ఆర్బీఐ బడ్జెట్, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు. ఇది ఇందులో చూసినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, ఎక్కువ మట్టుకు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటిది ఎక్కువ ప్రిపేర్ అవ్వండి విత్ కోరిలేటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇందులో చూసినట్లయితే కనుక మనకి ఇటీవల మన గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే 100 రోజుల పథకం ఏదైతే ఉందో దాన్ని పేరు మార్చడం జరిగింది అనమాట. ఏమని మార్చారు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్ చేయండి. సో ఇటువంటి స్లైడ్ చేంజెస్ చేస్తూ మన స్కీమ్స్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. వాటి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటిది మీరు చదువుకోండి. మెంటల్ అబిలిటీలో మిర్రర్ ఇమేజెస్, క్యూబ్స్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ డే 5లో వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి బయాలజీ బేసిక్స్, ఫిజిక్స్ బేసిక్స్, హ్యూమన్ బాడీ, ఇస్రో అదే రకంగా రీసెంట్ టెక్నాలజీ, అలాగనే ఇస్రో చేపట్టినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిషన్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేటువంటిది వస్తాయి అనమాట. అంటే దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను మీకు త్వరలోనే చేయడం జరుగుతుంది అనమాట. మెంటల్ ఎబిలిటీ నుంచి బ్లడ్ రిలేషన్ అనేటువంటిది అనమాట. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కనుక డే 6 వచ్చేసి కరెంట్ అఫైర్స్, గత 6 నుంచి 8 నెలలు 10 నెలల వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట అండి. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, అలాగనే మన స్టేట్ వైజ్ సంబంధించిన ప్రతిదీ మీరు చదువుకోవాలన్నమాట అండి. అన్నీ మీకు ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా చూసినట్లయితే కనుక ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏ వార్కి సంబంధించినటువంటిది, మెయిన్గా హర్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి ఇవన్నీ మీరు చదువుకోవాల్సింది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీ. నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించినటువంటిది, ప్రతి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేటువంటిది లైక్ బ్యాడ్మింటన్ కానీ, మనకి క్రికెట్ కానీ, లేకపోతే F1 రేస్కి సంబంధించినటువంటిది కానీ, టెన్నిస్కి సంబంధించినటువంటి ప్రతి టోర్నమెంట్ అనేటువంటిది మీరు గ్రిప్లో ఉండాలి. అవార్డ్స్లో చూసినట్లయితే కనుక లేటెస్ట్ రిలీజ్ అయినటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ, అలాగనే పులిట్జర్ ప్రైజ్ అనేటువంటి అవార్డ్స్ కానీ, ఇట్లా ఆస్కర్స్ కానీ, అలాగనే మన ఇండియన్ మూవీస్ హైలైట్ అయినటువంటి ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో వాటన్నిటి మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళు నీతి ఆయోగ్ అపాయింట్ అయ్యారు. సో దానికి సంబంధించిన మీరు క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ అట్లా రీసెంట్గా అపాయింట్మెంట్ అయినటువంటి వారికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటిది మెంటల్ ఎబిలిటీలో సీటింగ్ అరేంజ్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ ఏపీకి సంబంధించినటువంటిది ఏపీ హిస్టరీ, ఏపీ డిస్ట్రిక్ట్స్, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, ఏపీ హైకోర్టు సంబంధించినటువంటిది, ప్రముఖ వ్యక్తులు, ఏపీ హైకోర్టు కూర్పు అనేటువంటిది కూడా మీరు ఇందులో నేర్చుకోవాలన్నమాట అండి. అలాగనే జడ్జిలు తొలగించాలంటే ఎలా తొలగించాలి, ఇటువంటిది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మెంటల్ ఎబిలిటీలో ఎనలాగి క్లాసిఫికేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ డే 8 వచ్చేసి రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ రివిజన్ సంబంధించినటువంటిది అనమాట అండి. సుప్రీంకోర్టు, హైకోర్టు, ముఖ్యమైనటువంటి ఆర్టికల్, అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషన్ బాడీస్, ఇవి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా వీటిని మీరు చదువుకోండి, ఎందుకంటే మీరు చేస్తుంది కోర్టు సంబంధించిన జాబ్ కాబట్టి ఇవి అనేటువంటిది బేసిక్ నాలెడ్జ్ అనమాట. మెంటల్ ఎబిలిటీలో సిలాయిజం, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అనేటువంటిది ఇంపార్టెంట్. స్టాటిక్ రివిజన్ జీకేకి సంబంధించినటువంటిది అనమాట అండి. క్యాపిటల్సీ అండ్ కరెన్సీస్, డ్యామ్స్, నేషనల్ పార్క్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ముఖ్యమైనటువంటి రోజులు, ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. దాంతో పాటుగానే థీమ్స్ అనేటువంటిది కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. దాన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. మెంటల్ ఎబిలిటీ నుంచి నెంబర్ సిరీస్, అదే రకంగా ఆల్ఫాబెట్ సిరీస్ అనేటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ డేట్ అని వచ్చేసి గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ డే అనమాట అండి. ఫుల్ మాక్ టెస్ట్లు అనేటువంటిది మీరు చేయాలి. ఒకవేళ మాక్ టెస్ట్లు అనేటువంటిది మీకు లేకపోయినట్లయితే కనుక ఈ డే అనేటువంటిది మీరు ప్రిపరేషన్లో పెట్టుకోవచ్చు. అంటే ఏదైతే ప్రిపేర్ అయ్యారో దానికి సంబంధించినటువంటి మళ్ళీ రివిజన్ అనేటువంటి చేయండి. ఒకవేళ
చేస్తున్నప్పుడు మీకు ఏదైతే గుర్తుకుండట్లేదు అనిపిస్తుందో వాటిని వీక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఫోకస్ చేసుకోండి, టైం మేనేజ్మెంట్ అలాగనే యాక్యురసీ అనేటువంటిది. మీరు మాక్ టెస్ట్లు చేస్తే కనుక మీరు ఇది ప్రిపేర్ అవ్వండి. లేకపోతే మీరు ఏం పర్చేస్ చేయకపోయినా కానీ ఏం పర్చేస్ చేయకండి. ఈ లాస్ట్ 12 డేస్లో మీరు పర్చేస్ చేసి కూడా మీరు ఏం చేయలేరు కాబట్టి ఏం మాక్ టెస్ట్లు అనేటువంటిది పర్చేస్ చేయకండి. దాన్ని ఈ 10th డే అనేటువంటిది మీరు ప్రిపరేషన్లో పెట్టుకోండి. నెక్స్ట్ డే 11 వచ్చేసి మెగా రివిజన్ అనమాట. ఆల్రెడీ ముఖ్యమైనటువంటి ఆర్టికల్, కరెంట్ అఫైర్స్, ఏపీజీకే, ఫార్ములాస్, షార్ట్ నోట్స్ అనేటువంటిది. మెంటల్ అబిలిటీ చేసుకున్నట్లయితే కనుక మిక్స్డ్ ప్రాక్టీస్ సెట్స్ అనేటువంటిది మీరు చేసుకోండి. నెక్స్ట్ డే 12 వచ్చేసి ఫైనల్ డే రివిజన్ అనమాట. షార్ట్ నోట్స్ రివిజన్ ఏవైతే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్గా పెట్టుకుని రాసుకున్నారో దాని మీద రివిజన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ సంబంధించిన రివిజన్ అనేటువంటిది మీరు చేసుకోండి. ఈ షార్ట్ నోట్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఆల్ జీకేకి సంబంధించినటువంటిది అన్ని టాపిక్స్ అనేటువంటిది కంక్లూడ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేటువంటిది, మెంటల్ అబిలిటీ అనేటువంటిది మీరు ఫైనల్ డే అంటే లాస్ట్ డే ఎండింగ్లో మీరు దీన్ని ఒక్కసారి రివిజన్ అనేటువంటి చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ట్రిక్ బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ అవుతారు కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండదు. సో ఇట్లా చేసుకున్నట్లయితే కనుక 12 డే వరకు మీకు ఫైనల్ రివిజన్ అనేటువంటిది అయిపోతుంది. లాస్ట్ డే అనేటువంటిది మీరు రిలాక్స్ అవుతూ చదువుకున్నా కానీ మీకు సరిపోతుందండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ ఏంటంటే పాలిటీ నుంచి మనకు వస్తాయి, కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి, ఏపీజీకే నుంచి, జియోగ్రఫీ నుంచి వస్తాయి అనమాట. నెక్స్ట్ మెంటల్ అబిలిటీ నుంచి పజిల్స్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, పర్సంటేజ్, అనాలజీ నుంచి ఎక్కువ మట్టుకు స్కోరింగ్ వచ్చేటువంటి టాపిక్స్ అనమాట అండి. అయితే వీటి నుంచి మనకి మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అని అంటే వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వీటితో పాటు కింద మిగతా టాపిక్స్ నుంచి కూడా వస్తాయి. అయితే ఇవి హైలైటెడ్ టాపిక్స్ అనమాట. ఎందుకంటే దీంట్లో నుంచి మనకి కొన్ని చోట్ల పజిల్స్, కోడింగ్ నుంచి చూసుకున్నట్లయితే 5 క్వశ్చన్స్ మార్క్స్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. పర్సంటేజ్ అనేటువంటిది మీరు క్యాల్కులేట్ చేసుకోకండి. సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్ అనేటువంటిది మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట అండి. సో ఈ రకంగా ఉంటుంది అనమాట అండి. సో మీరు ఈ 12 డేస్లో చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త టాపిక్స్ ఏం చదవకండి. ఒకవేళ మీరు ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక ఈ 12 డేస్ తర్వాత మళ్ళీ ఇంకేమైనా కొత్త టాపిక్ చదవడానికి చూడకండి. కొత్త టాపిక్స్ చదవకూడదు, ఎక్కువ స్ట్రెస్ అనేటువంటి తీసుకోవద్దు. మీరు ఎంత రిలాక్స్గా ఎగ్జామ్ రాస్తే మీకు అంత హైయెస్ట్ మార్క్స్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అండి. ముందుగా మీరు ఎగ్జామ్ టిప్స్ అనమాట అండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏదైతే మీకు క్వశ్చన్ చదవగానే మీకు ఆన్సర్ అనేటువంటి తెలుస్తుందో ఫస్ట్ వాటిని అటెంప్ట్ చేయండి. సపోజ్ మీరు 100 క్వశ్చన్లు చేయడానికి ఆ 100 క్వశ్చన్ చూసుకుంటే వెళ్ళినప్పుడు మీకు 20 క్వశ్చన్స్ అన్నా కానీ మీరు డైరెక్ట్ ఆన్సర్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అండి. ఏ విధమైనటువంటి మెలికలు లేకుండా మీరు అది చేసేసారు అనుకోండి, మీరు యాక్యురసీగా అంటే మీకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేటువంటిది, డిటర్మినేషన్ అనేటువంటిది వస్తుంది. సో ఇన్ని మంచి చేస్తున్నామని చెప్పేసి అన్ని కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి అనేటువంటి మైండ్ అనేటువంటిది పాజిటివ్ వేలో వెళ్ళిపోతుంది. పాజిటివ్ వేలో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ చూసినా కానీ మీరు ఈజీగా దాని గురించి థింక్ చేసేసి మీరు వెంటనే ఆన్సర్ చేయొచ్చు. అయితే ఒక్కొక్క క్వశ్చన్ మీద ఎక్కువ టైం అనేటువంటిది మీరు ఇన్వెస్ట్ అనేటువంటి చేయకండి. ఒక్కొక్క క్వశ్చన్ మీద 1 minute మీద ఎక్కువ మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ కష్టంగా అనిపిస్తే కనుక దాన్ని లాస్ట్లో చూసుకోండి. చివరి 10 minutesలో మీరు రివ్యూ కోసం అని పెట్టుకోండి. అయితే ఈ 10 minutes అనేటువంటిది కూడా మీకు సరిపోదు. యాక్చువల్గా మీకు ఇచ్చిన డ్యూరేషన్లో మీరు క్వశ్చన్స్ అనేటువంటి చేయడమే సరిపోతుంది, కానీ రివ్యూ గురించి అనేటువంటిది ఉండదు. కానీ ఒకవేళ ఎవరైనా ఫాస్ట్గా చేసినట్లయితే కనుక రివ్యూ గురించి ఉండండి. కామ్గా, కాన్ఫిడెంట్గా మీరు క్వశ్చన్స్ అనేటువంటిది అటెంప్ట్ అనేటువంటి చేసినట్లయితే కనుక జాబ్ అనేటువంటిది మీదే అనమాట అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి లాస్ట్ 12 days సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ కనుక మీరు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మీరు చేసుకోబోదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు వీడియోలో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.